హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు ఒక స్వీట్ చూపిందామని మీ ముందుకు వచ్చానండి. ఈ స్వీట్ పేరు ఏంటంటే బందర్ హల్వా అండి. చాలా బాగుంటుందండి. దీనికి కావలసిన పదార్థాలు చూపిస్తానండి. ఇది మైదా పిండితోనూ గోధుమ పిండితోనూ కూడా చేసుకోవచ్చండి. నేనైతే మైదా పిండితో చేస్తున్నాను. గిన్నె మైదా పిండి అండి. కొలతకైతే 1/2 కేజీ మైదా అండి. ఇగో ఇలాగ ఒక గంట ముందండి నానబెట్టేసుకోవాలండి దీన్ని. ఈ ఈ ఈ జారుగా ఇలాగ గరిటి జారుగా ఉండలు లేకుండా నానబెట్టేసుకుని ఒక గంట ఇలా నానబెట్టేసి ఉంచేసుకోవాలండి. జీడిపప్పు అండి, మనకి పచ్చి జీడిపప్పేనండి, నేతిలోను గట్టా వేయించకూడదు. పచ్చి జీడిపప్పు అండి. ఇది మనకు కావాల్సింది వేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ వేస్తానండి, బాగుంటుంది పంటి కింద పడుతూ. బెల్లం అండి, ఒక 3/4 కేజీ బెల్లం పడుతుందండి. 1/2 కేజీ పిండికి ఒక 3/4 కేజీ బెల్లం అండి. మనం ఏ బెల్లం అన్నా తీసుకోవచ్చండి. నేను ఇంట్లో ఉన్న బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లం చాలా బాగుంటుందండి. అచ్చు బెల్లం కానీ ఇంక చిన్న చిన్న కుందులు వస్తున్నాయి కదండి ఇప్పుడు. ఈ దేవుడి కాడ ప్రసాదాలు పెడతానండి. వేస్ట్ చేయకుండా ఇలాగా నేను స్వీట్ చేసేస్తాను అనమాట అండి. ఇవి ఇలాగా ఇది వాటర్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి పెడతానండి. ఒక గ్లాస్ వాటర్ అండి, ఇదిగోండి. ఒక 1/2 లీటర్ అండి వాటర్. ఇది వేసేసుకోవాలండి ఇందులోను. వేసేసుకుని ఇది పాకం రావాలండి, గట్టి పాకమే రావాలండి. దీనికి బాగా తీగ పాకం గట్టా కాదండి, మొత్తం ముద్రపాకం వచ్చేయాలండి. నీళ్ళలో వేస్తే వండ ఎలా రావాలో అలాగ వచ్చేస్తాయాలండి. కొంచెం టైం పడుతుందండి. ఇది కొంచెం మనం పాకం మట్టికి బాగా రానివ్వాలండి. దీనికి ఇలాచీ పౌడర్ కానీ ఇంకేమీ వేయక్కర్లేదండి. మామూలుగా ఓన్లీ మైదా, జీడిపప్పు, బెల్లంతో అయిపోతుందండి. నెయ్యి ఒకటి కావాలండి. నెయ్యి చూపిస్తాను మీకు ఎంత వేయాలనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, నెయ్యి కూడా దీనికి ఒక 1/2 కేజీ నెయ్యి పడుతుందండి. నెయ్యి కూడా నేను చూపిస్తానండి. మధ్య మధ్యలో వేసుకుంటూ తిప్పాలి. మొత్తం తయారయ్యేటప్పుడు వేసుకుంటూ ఉండాలండి. నెయ్యి కూడా 1/2 కేజీ పడుతుందండి. నెయ్యి వల్లే టేస్ట్ వస్తుందండి దీనికి, బందర్ హల్వా అనేది. బెల్లం ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉంటేనండి పాకం త్వరగా వచ్చేస్తుంది. సిమ్లో పెడితే అవ్వదండి. అందుకని మనం అది మైదా పిండి వేసి దాకా కూడా మనం ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉంటే అండి గమ్ముని పాకం వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలాగ చూసారా వచ్చేస్తుందండి, దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా పాకం ఇలా బుడగల కింద వచ్చిందంటే ఇంకా దగ్గర పడిపోతున్నట్లు లెక్కండి. ఇది చూపిస్తాను వాటర్లో వేసి మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసిందండి పాకం. నాకు చూపిస్తాను మీకు ఎలా ఉండ కింద ఇలాగ ఉండండి. ఇలా ఇంకా ఇంకొంచెం రావాలండి. ఇది కొంచెం జారుగా ఉంది కదండి. ఇది ఇలా జారుగా ఉండకూడదు, ఉండ కింద పడాలన్నమాట అండి. ఇంకొంచెం పడుతుందండి. ఈసారి వచ్చేస్తుందండి. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇది చూపిస్తాను వాటర్లో వేసి. ఫ్రెండ్స్, ఇలా వచ్చేసిందంటే పాకం రెడీ అయిపోయినట్టు అనమాట అండి. ఇది అలా టక్ మన వాటర్లో పోస్తే టక్ మనకి పడుతుందండి. అలాగా ఇలా వచ్చేదాకా పాకం పట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు పిండి వేసేస్తానండి. సిమ్లో పెట్టుకుని కొంచెం మనం ఇది కలిపేసుకుని నానబెట్టుకున్నది ఉంది కదండి మైదా పిండి, అది సిమ్లో పెట్టుకుని కలుపుకుంటా ఉండ చుట్టకుండా కలుపుకోవాలండి. ఉండ చుట్టకుండా కలుపుకుంటా మొత్తం అంతా వేసేసుకునండి. ఇలా ఒక డైరెక్షన్లో తిప్పుకుంటానే ఉండాలండి. ఇలాగా ఉండలు చుట్టకుండా ఇలాగా బెల్లంలో మొత్తం కలిసిపోవాలన్నమాట అండి పాకంలో. జీడిపప్పులు అండి, ఇగో జీడిపప్పులు కూడా వేసేయాలండి. ఇప్పుడు నేను పచ్చి జీడిపప్పు వేసేయాలండి, వేపకూడదు. ఇవి నేతిలోనూ కట్టాను. తిప్పేసుకుని ఇలాగా మనం ఇంకా కొంచెం దగ్గర పడేదాకా అలా తిప్పుకుంటూ ఉండాలండి. అప్పుడే నెయ్యి వేయకూడదండి. కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు నెయ్యి వేసుకుంటూ ఉండాలండి. ఇది ఉండ చుట్టకుండా మట్టి కలుపుకుంటూ ఉండాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా చూసారా ఎలా చిక్కబడుతుంది, చూసారా చిక్కబడిపోతుంది అనమాట అండి. ఇలాగా చిక్కబడి దగ్గర పడేదాకా తిప్పాలండి. మరీ సిమ్లో పెట్టేస్తే మట్టికి కొంచెం టైం ఎక్కువ పట్టేస్తుందండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి దగ్గరికి అలా పడిపోతూ ఉంటుందండి. నెయ్యి కూడా ఇంకా నేను వేయలేదండి, కాసేపటి నుంచి వేస్తాను. ఇప్పుడు నుంచి వేస్తే ఏమవుతుందంటే అండి ఉడకటానికి టైం ఎక్కువ పట్టేస్తుందండి గీ వేస్తే ఇప్పుడు నుంచి. అందుకు నేను బాగా చిక్కబడ్డాక వేస్తాను అనమాట అండి. ఇది అలా అందాక మనం ఒక డైరెక్షన్లో అలా తిప్పుకుంటూ ఉంటే ఇంకా చాలా మట్టుకు చిక్కబడిపోయింది చూసారా.
ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట అండి బాగా. ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తానండి నేను. ఈ చిక్కబడ్డాక ఇది కొంచెం 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 వేసుకుంటూ నెయ్యి తిప్పుకుంటూ ఉండాలండి ఇలాగా. మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నానండి. అలా కొంచెం కొంచెం వేసుకుంటా కదుపుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో మట్టి పెట్టుకోండి, అడుగు అంటేస్తూ ఉంటుందండి. ఎందుకంటే మైదా కదండి. ఇంకా చూసారా చిక్కబడిపోయింది. ఇంకా మనకి ఇంకొంచెం టైం పడుతుంది, ఇంకో 10 నిమిషాలు పడుతుందండి. ఇది అలాగ కదుపుతూనే ఉండాలి, దగ్గరికి పడిదాకా అలా కదుపుతాను. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇలా కదుపుతూ ఉండాలి. చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. ఈ స్వీట్ అయితే ఒకసారి ట్రై చేయండి. తెలుసు చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. తెలియని వాళ్ళకైతే ఇది నేర్చుకుంటారని చెప్తున్నానండి. నోట్లో వేస్తే ఇంకా వెన్నలా కరిగిపోతుందండి. ఇది చాలా బాగుంటుందండి స్వీట్ ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. మైదా పిండిది ఎలా ఉంటుందో గోధుమ పిండితో కూడా టేస్ట్ అలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. కానీ చూసారు దగ్గరికి వచ్చేసింది. ఇంకా కొంచెం టైం పడుతుందండి. దగ్గర పడిపోయిందండి. కొంచెం నెయ్యి అలా వేసుకున్న నెయ్యి కూడా అంతా కంప్లీట్ చేసేసుకుంటానికి వేస్తూ ఉంటండి. అలాగా ఇది దగ్గరికి వచ్చేస్తుందండి. ఇంకా ఇది చూసారా ఇంకొంచెం గట్టి పడాలండి. ఇది కొంచెం గట్టి పడితే తింపేసుకొచ్చాను. మీకు చూపించాను ఎలా దగ్గర పడుతుందో. అది ఎలాగనే మీకు ఎలా తెలుస్తుంది అంటే దగ్గర పట్టినట్టు ఇంకా థిక్నెస్ వస్తుందండి. ఇది అప్పుడు దింపేసుకోవాలి. కైపు వచ్చిందండి. ఇది ఉన్నాక నెయ్యి కూడా కంప్లీట్ చేసేసుకుంటే చూసారా ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా అండి. కలర్స్ ఏమి వేయక్కర్లేదు. ఇది బెల్లానికి కలర్ ఇలా వచ్చేస్తుంది. ఇది బెల్లం బట్టి కొంచెం డార్క్గా ఉన్న బెల్లం తీసుకోండి, ఎందుకంటే మనకి అదే కలర్ బాగా వస్తుంది. లైట్ కలర్ అయితే బాగోదండి, తెల్లగా ఉంటుంది స్వీటు. చూసారా ఇదిగోండి ఇలా రావుతుంది కదండి. ఇది ఇంకా చేయకుండా అయిపోతుందండి. ఇంకొక 5 నిమిషాల్లో దీనికి కంప్లీట్ అయిపోతుందండి. స్వీట్ రెడీ అయిపోతుంది. ఇంచుమించుగా మనకి నేను చెప్పిన కొలతలో బెల్లం 1/4 కేజీ, మైదా పిండి 1/4 కేజీ నెయ్యి అండి. జీడిపప్పులు మన ఇష్టం అండి, మనకి ఎంత కావాలితే అంత వేసుకోవచ్చు. ఇవి 4నండి దీనికి ప్రధానంగాను. చాలా బాగుంటుంది. మనకి ఇంచుమించుగా 1 కేజీ పైనే వస్తుందండి స్వీట్ వెయిట్ పరంగా అయితేనే, ఇంట్లో రెడీ చేసుకుంటేనే. బయట అయితే బోల్ కాస్ట్ అండి ఇది కొంటేనే. మనం ఇంట్లో రెడీ చేసుకుంటే మనం ఇంట్లో తయారు చేసిన నెయ్యి కల్తీ లేకుండా మనకు అన్నీ చాలా బాగుంటుందండి స్వీట్. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా చూసారా ఫ్రెండ్స్ ఎంత అలా వచ్చిందో చూడండి. బాగా ఇంకా దగ్గరికి చూపిస్తానండి. అదిగోండి చాలా చాలా బాగా వచ్చిందండి స్వీట్. ఇంకా చూసారా ఇలా అంటుంటే ఇలా మూకుడికి ఇలా పట్టకూడదండి. ఇలాగా మూకుడి పట్టకుండా ఆయిల్ అలా కనపడుతుంది కదండి. ఇది మనకు రెడీ అయిపోతుందండి. ఇంకొక 5 నిమిషాలు తిప్పితే రెడీ అయిపోతుందండి స్వీట్. ఇది